ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు. హల్లెలూయా. మనము చూడండి, దేవుడు మనకు ముందు వారం నుంచి కూడా గత వారం కూడా దేవుడు యేసేపు గురించి మనకు తెలియపరిచాడు. అదేవిధంగా ఇంకొక పాట ఆయన యేసేపు గురించి మనం తెలుసుకుందాము. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయంలో 7-8 వచనాలు ఒకసారి మనం చదువుకుందాము. అటు తర్వాత అతని యజమాని భార్య యేసేపు మీద కన్ను వేసి తనతో శయమునిచ్చమని చెప్పెను. అయితే ఒప్పక నా యజమానుడు నాకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమున్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యమైనందున తప్ప నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపుకుంటుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, నీ వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ప్రభువా నాయన, మీరు మీ వాక్ ద్వారా అందరితో మాట్లాడమని అడుగుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసేపు గురించి మనము గత వారం నుంచి ధ్యానిస్తూ ఉన్నాము. యేసేపు అన్న మాటకి ఫలించెడు కొమ్మని, ఈ పాత నిబంధన ప్రథమ ఫలం అని చెప్పి, అదే విధముగా అభివృద్ధి చెందించేవాడని ఇలాగా లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే యేసేపు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిది ఆయన కుటుంబము. రెండో విషయం తీసుకుంటే ఆ కుటుంబంలో తండ్రి కుమారుణ్ణి యేసేపుని ప్రేమిస్తూ ఉన్నాడు. అదే విధంగా ప్రేమ ఉంది. అదే కుటుంబంలో ద్వేషం కూడా ఉంది. ఏముంది? ప్రేమ ఉంది, ద్వేషం ఉంది. ద్వేషం ఎవరి ద్వారా వస్తుందంటే తన అన్నల ద్వారా ద్వేషం వస్తూ ఉంది, ప్రేమ తండ్రి ద్వారా వస్తూ ఉంది. అదే విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మూడో విషయం ఏంటంటే ఆ అన్నల ద్వారా ఏమొచ్చిందంటే అతనికి శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏంటంటే అన్నలు అతని మీద పగబట్టి అతన్ని చంపాలని ఉద్దేశించి ఒక గొంతులో వేయడము, అక్కడి నుంచి మళ్ళీ తీసి మిద్యానీయులకు అమ్మి వేయడం కూడా జరుగుతుంది. హల్లెలూయా. అన్ని శ్రమలు ఎదుర్కొన్న తర్వాత ఇక్కడ యేసేపును పోతీఫరు కొనుక్కుంటాడు. ఆయన ఇంటిలో ఒక పనివాడుగా ఉంటూ అలాగా దేవుడు ఆయనకు తోడై ఉండడం వల్ల యేసేపు జీవితంలో దినదినం ఏం చేస్తూ ఉన్నాడంటే వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. అయితే అదే వర్ధిల్లుతున్న కుటుంబంలో ఆయన చేసింది ప్రతి ఒక్కటి సఫలమవుతూ ఉంది. ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన అడుగుపెట్టిన ఆ కుటుంబమును బ్లెస్ చేస్తూ ఉన్నాడు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎప్పుడైతే దేవునిలో బలంగా ముందుకు వెళ్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడో, శోధకుడు ఒక స్త్రీ రూపంలో ఆమె దగ్గరికి వచ్చాడన్నమాట. హల్లెలూయా. శోధకుడు ఏంటంటే ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఎందుకనంటే ఆయన ఒక ఆకలితో ఉన్నాడు. అప్పుడు ఏ రకంగానైనా నేను ఒప్పించగలను అనే ఉద్దేశంతో సాతానుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చారు. ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వాక్యంతో మాట్లాడి సాతాన్ని జయించాడు. హల్లెలూయా. ఇక్కడ యేసేపు జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఏంటనంటే అక్కడున్న పోతీఫరు భార్య ఆయన పైన ఏమేసిందంట, కన్నేసిందంట. అంటే ఎలాగైనా నువ్వు నాతో సేమిచ్చు, నాతో ఇలాగా తప్పుగా ప్రవర్తించని చెప్పి ఎప్పుడైతే ఆమె చెప్పిందో అప్పుడు యేసేపు అంటూ ఉన్నాడు, నా యజమానుడికి ఇంట్లో ఉండేది ఏది కూడా తెలియదు, అన్నిటికీ నేను అధికారిగా ఉన్నాను. అయితే ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దానికి నాకు అధికారం ఉంది, కానీ నీ పైన మాత్రం నాకు అధికారం లేదు అని చెప్పి తను ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని ఏమంటూ ఉన్నాడంటే నేను ఇంత ఘోరమైన పాపము దుష్కార్యం చేసి దేవుడికి విరోధముగా పాపము కట్టుకునిదని తన యజమాని భార్యతో చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో
మనకి ఎదురైతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆ ఇంట్లో పోతీఫరు ఏం చేస్తున్నాడు? నమ్మకముగా ఇతను పెట్టుకో ఉన్నాడు. ఇతను మళ్ళీ ఏమై ఉన్నాడంట తెలుసా? 6వ వచనం లాస్ట్ లో ఉంటే యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడంట. అయితే ఇంత అందమైన వ్యక్తి, ఇన్ని రకాలుగా ఉన్న వ్యక్తికి ఇతను ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే ఆ పాపము ఈయన వైపు ఎదురు చూసిందో వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా? ఇంత భయంకరమైన పాపము, ఇంత భయంకరమైన దుష్కార్యము, ఇంత భయంకరమైన పరిస్థితిని నేను దేవునికి విరోధముగా చేసి నేను పాపమును మూట కట్టుకుందనా అని చెప్పి ఎప్పుడైతే ఈ పాపమును అతను తప్పించుకున్నాడో తన జీవితంలో దేవుడు, అంటే దేవుడేమో ఈయనకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఆ పరిస్థితి నుంచి తప్పించుకున్నాడు. ఈ రోజు చూడండి, ఈమె కనులు వచ్చి ఎవరి మీద పడ్డాయి? యోసేపు పైన పడ్డాయి. అదే విధముగా ఏదైనా వనంలో అవ్వమ్మ కనులు దేనిపైన పడ్డాయి? ఆ పండు పైన పడ్డాయి. అయితే అదే విధముగా మనం కొంతమంది భక్తులను జ్ఞాపకం చేసుకుంటే దావీదు బెత్షెబ ఆమె పైన ఈయన కళ్ళు పడ్డాయి. అంటే వీళ్ళ కళ్ళు ఎప్పుడైతే పాపమును చూసిందో దేవునికి దూరం అయిపోయారు. చూడండి, మనము సంసోన్ జ్ఞాపకం చేసుకుంటే దెలీలా పైన పడ్డాయంట ఆయన కళ్ళు. అందుకే ఆ కళ్ళు 2 కూడా పీకి వేయడం జరిగింది దేవుడు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన కనుల్ని కీర్తనకారుడు అంటాడు 119:37 ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపము అని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ వ్యర్థమైన వాటి యందు మన కనుల్ని, ఇప్పుడు యోసేపు మాత్రము దేవుని యందు, అయ్యో నేను ఈ పాపము చేసి దేవునికి ఇంత దుష్కార్యం చేసి నేను దేవునికి దూరం అయిపోతానని చెప్పి ఈయనలో ఏం కలిగి ఉందంటే భయం కలిగి ఉంది. హల్లెలూయా. నా దేవుడు, నన్ను సృజించిన దేవుడు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను పోషిస్తున్న దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను ఆయన ముందుకు నడిపిస్తున్న దేవుడు, నాకు తోడుగా ఉన్న దేవుడు, నేను ఇంత పాపం చేసి దుష్కార్యమును చేసి నేను దేవునికి దూరం అయిపోతానని చెప్పి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి లోబడుతూ ఉన్నాడు. దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. అంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా కూడా సరే దేవునికి లోబడి ఆయన అక్కడి నుంచి తప్పించుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళిన ఇలాంటి సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనము ఎక్కడైతే మనం ఉన్నామో ఆ ప్రదేశంలో, సంఘంలో, సమాజంలో, మనం పనిచేసే దగ్గర ఎక్కడైనా దేవుడు మనల్ని అక్కడ పెట్టి ఉన్నాడంటే మనము ఎలాగుండాలంటే మనము సాక్షి కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఈ రోజు యోసేపు గురించి దేవుడు 14 అధ్యాయాలు రాయించాడనంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవుడు అంటే విధేయత కలిగి ఉన్నాడు, దేవుని మాటని ఎప్పుడు కూడా ఆయన తప్పిపోలేదు. ఆయన దేవుడు చిత్తంలో నెరవేరుస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను చదివినట్టుగా నీ మార్గంలో నడుచుకున్నట్లు నన్ను బ్రతికించుమంటూ ఉన్నాడు. ఆయన అలాగే దేవుని మార్గంలోనే నడుస్తూ ఉన్నాడు. ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా సరే పాపం ఆయనకి ఎదురుపడింది. ఒకవేళ అదే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ చూడండి, మన మైండ్ సెట్ అదే యోసేపు ఉన్న ప్లేస్ లో మనం ఉంటే అక్కడ మన మైండ్ సెట్ ఏమొస్తుందో తెలుసా? మనము ఒకవేళ ఈ ఇంటికి ఇలాగ మనం ఈ తప్పు చేయడం వల్ల మనం ఏమవుతాం? ఈ ఇంటికి అధికారం అయిపోతామేమో, ఇలాగ సాతాడు లేనిపోని ఆలోచనలు ఇస్తాడు. కానీ యోసేపు మాత్రం ఒకటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క దానిపైన నాకు అధికారం ఉంది, కానీ నీ పైన మాత్రం నాకు అధికారము లేదు. నేను ఇంత భయంకరమైన పాపము చేసి దేవునికి దూరం అయిపోతానని చెప్పి నేను ఈ పాపమునకు దూరం అయి ఉంటానని చెప్పి అక్కడి నుంచి ఆయన పారిపోవడం జరిగింది. హల్లెలూయా. ఈ రోజు నీకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలనంటే దేవుని నామమును మనము అక్కడ గొప్పగా చేయాలి. మనం ఎక్కడ ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురుపడినా ఈరోజు యోసేపు గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామనంటే ఆయన పరిస్థితి చూడండి. ఇక్కడ దేవుడు ఒక చిన్న ఉన్నతమైన స్థితిలో ఆయన్ని హెచ్చించుకుంటూ వస్తూ ఉన్నాడు. సాతానుడు ఆ స్త్రీ రూపంలో ఆయన దగ్గరకు వచ్చాడు, యోసేపు దగ్గరికి. అయితే యోసేపు పర్లేదు, ఇలాగ చేసేద్దాము, ఎవరు చూడరు కదా, ఎవరు మనల్ని పట్టించుకోరు కదా, మనం ఇంట్లో మనం అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నాము అని చెప్పి ఆయన అనుకోలేదు, ఆయన ఆలోచించలేదు. జీవం కలిగిన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను నా దేవునికి దూరం అయిపోతాను,
నన్ను కనిన నన్ను సృష్టించిన దేవునికి నేను దూరం అయిపోతాను, ఎంత భయంకరమైన పాపమును నేను చేయనని చెప్పి ఆయన ఆ పాపమునకు దూరంగా వచ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు చూడండి, మనం అనుకుంటూ ఉంటాము మనము చేసేది, మనము చూసేది, మనము ఏం చేసినా ఎవరికి తెలియదు అనుకుంటూ ఉంటాం. 139వ కీర్తనలో మనం చూస్తే పేజీ నెంబర్ 525లో చూడండి, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అని అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఏమంటూ ఉన్నాడు? నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అని అంటూ ఉన్నాడు. ఈ రోజు మన జీవితంలో అదే యేసేపు అక్కడున్న పరిస్థితుల్లో ఒకవేళ ఆ తప్పు చేసి ఉనుంటే ఆ ఇంట్లో ఒకళ్ళు ఉంటాడేమో గాని గొప్పగా దేవుని దృష్టిలో పడిపోయి ఉంటాడు ఆయన. హల్లెలూయా. దేవునికి దూరం అయిపోయి ఉంటాడు. ఏదైనా వనంలో అవ్వమ్మ ఆదాము దేనికి దూరం అయిపోయినారు? ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను ధిక్కరించారో, దేవునికి దూరం అయిపోయారో, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏదైనా వనం నుంచి వాళ్ళు బయటికి తోసివేయబడ్డారు. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఎందుకు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు అని అంటే, మనకు ఇలాంటి పరిస్థితులు మనం ఎదురైపోయినప్పుడు దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించాడు, అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఆయన రక్తం కార్చాడు, నా కొరకు విడవకుండా భాగ్యమును విడిచాడు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, నా కొరకు ఆయన పక్కలో బల్లి పోటు పొడిపించుకున్నాడు, ఆఖరి రక్త బుట్టు వరకు నా కొరకు ప్రాణం విడిచాడు. నేనెన్నడూ పాపం వైపు చూడను, నేనెన్నడూ పాపము దగ్గరికి వెళ్ళను, నేనెన్నడూ లోక ఆశలకు పడిపోకుండా ఉండాలని చెప్పి దేవునికి ప్రార్థన చేయాలి. మనము మన పరిస్థితులు, మన శరీర స్వభావములు ఏం కోరుకుంటూ ఉంటాయంటే, మన శరీరంలో మనం జ్ఞాపకం చేసుకుంటే జ్ఞానేంద్రియాలు అంటాం 5 ఉన్నాయి. 5లో ఒకటి చూస్తే నాలుక, ఇంకొకటి ముక్కు, కన్ను, అదే విధముగా చెవి, మన స్పర్శ. ఈ 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఈ నాలిక ఎలాంటి భయంకరమైనదంటే, ఈ నాలుక మన శరీరంలో ఉన్న ఈ నాలుక జీవమును మరణమును రెండు ఈ నాలుగు ద్వారా వస్తాయంట. అదే విధంగా ఈ చెవు చెడుని వినకూడదు, మంచిని మాత్రమే, దేవుని మాటలనే మనం తీసుకోవాలి. ఈ కన్ను చూడండి, 10 ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చాడు, నీ పొరుగువానిది దేన్ని నువ్వు ఆశించవద్దు, పొరుగువాని భార్యని చూడొద్దు తప్పుగా అని చెప్పాడు. అదే విధముగా మనం చూస్తే మత్తయి సువార్తలో ఉంటది 5:28లో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము. చూడండి 5:28 త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 5:28లో ఒక మాట ఉంటది. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసేవాడు అగును. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే చూడండి పాత నిబంధనలో చేస్తే తప్పు, ఇక్కడ నీ హృదయంలో తప్పుగా ఆలోచిస్తే తప్పు, నువ్వు దేవునికి దూరం అయిపోతావు. అందుకే అంటూ ఉన్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపడినా దాన్ని తీసివేయి, ఎందుకు? నువ్వు అగ్నిలో పడిపోతావు, నువ్వు నరకంలో పడిపోతావు. నీ చెయ్యి ఒకళ్ళు నిన్ను అభ్యంతరం పెట్టినా, నీ కాలు ఒకళ్ళు అభ్యంతరం పెట్టినా, నీలో నీ శరీరంలో ఏ అవయవం అభ్యంతరం పడినా దాన్ని తీసి అగ్నిలో వేసేయమంటూ ఉన్నాడు, దాన్ని తీసివేయమంటూ ఉన్నాడు. అని అంటే మనల్ని అలాగా తీసేసుకొని అగ్నిలో వేయమంటాం కాదు, సరి చేసుకోవాలి. హల్లెలూయా. మన జీవితంలో సరి చేసుకోవాలి, మన హృదయమును సరి చేసుకోవాలి. ఈ హృదయము కోరికల నిలయము. ఈ నిలయంలో ఏ కోరిక ఉండాలంటే దేవుని మీద ఆశ కలిగి ఉండాలి. యేసేపు ఏం కలిగి ఉన్నాడంటే, దేవుడంటే భయం కలిగి ఉన్నాడు, దేవుడంటే ఆశ కలిగి ఉన్నాడు, దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితి నుంచి దేవుడు అతన్ని తప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తన అన్నల దగ్గర నుంచి ప్రాణమును కాపాడాడు. అలాగే మిద్యానీయుల దగ్గర నుంచి పోతీఫర్ ఇంట్లోకి తీసుకొచ్చాడు, ఆ ఇంట్లో వర్ధిల్లింపు చేశాడు, ఆ ఇంట్లో ఆయన ద్వారా ప్రతి కార్యమును సఫలం చేశాడు. కానీ ఎప్పుడైతే ఆయన దేవునిలో బలపడుతూ ఉన్నాడో, అలాగే భౌతికంగా కూడా ఎదుగుతూ ఉన్నాడో, అప్పుడే ఆ స్త్రీ అతని పైన కన్ను వేసింది. అయితే ఈరోజు లోకములో మన పైన కూడా అనేక కన్నులు చూస్తూ ఉంటాయి. ఆ కన్నులన్నిటికి మనం సమాధానం దేంతో చెప్పాలో తెలుసా? దేవుని వాక్యంతో చెప్పాలి, దేవునికి ప్రార్థన చేసి చెప్పాలి. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే లోకానికి దూరంగా ఉంటావు. నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు అనుకో, లోకంలో ఉండే ప్రతి ఆశ నీకు అవి చూడండి. మొదటి యోహానులో ఉంటది ఏమనంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అవి దేవుడి వల్ల వచ్చినట్టు కావు, ఈ లోకం వల్లనే అవన్నీ పుట్టాయి.
అవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, ఈ జీవపటము ఇవన్నీ నిన్నేం చేస్తుంది అంటే దేవునికి దూరంగా చేస్తుంది, పాపములో నడిపిస్తుంది. అందుకని ఏసేపు నేను ఇంత భయంకరమైన దుష్కార్యమును నేను చేయను, నా దేవుని దృష్టిలో నేను పాపమును మూట కట్టుకోలేను, నా దేవునికి నేను దూరంగా జీవించలేను అని చెప్పి ఎప్పుడైతే నిబంధన చేసుకుని ఆ పాపము నుంచి ఆయన పారిపోయాడో. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే ఈ రోజు దేవుని కనులు మనము చూస్తూ ఉన్నాయి. ఏసేపుకు తోడుగా ఉన్న ఆయన తోడుగా ఉన్నాడు, అందుకే ఆయన తప్పించాడు. ఈ రోజు అయితే ఆయనకి తోడుగా ఉన్నాడు, ఆయన తప్పింపబడ్డాడని అంటే ఆయన ఒప్పుకోలు చేసుకున్నాడు, నేను ఇంత భయంకరమైన పాపమును నేను చేయను, నేను దేవునికి దూరం అయిపోతానని చెప్పి తప్పించుకున్నాడు. అదే మనం అనుకుంటూ ఉంటాం, మనము చేసేది, మనం పంపేది, మనకు వచ్చేది, మనము ఏం చేసినా కూడా సరే మనకు ఈ లోకంలో ఏ కెమెరా అయినా పని చేయొచ్చు, పని చేయకపోవచ్చేమో గాని, ఎవరన్నా చూస్తున్నారో చూడరో కానీ పరలోకంలో ఉన్న తండ్రి మాత్రము ఆయన ఎప్పుడు 24 hours ఆయన నేత్రములు మన పైన ఉంటాయి. హల్లెలూయా. అందుకని అంటుండే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండటయు నేను లేచుటయు నీకు తెలియను, నాకు తలంపులు పుట్టక మునిపే నీ మనసుకు గ్రహించి ఉన్నావు, నా మనసును గ్రహించి ఉన్నావు అని అంటూ ఉన్నాడు. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చినా, నీ హృదయంలో ఎలాంటి తలంపులు వచ్చినా చూడండి, మన హృదయంలో తలంపులు రాక మునిపే మన మనసులో ఏముందో దేవునికి తెలిసిపోతుందంట. ఎందుకంటే ఆయన నేత్రములు చూడండి లోకం అంతా సంచారం చేస్తూ ఉన్నాయంట. ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకే యేసేపు తన జీవితమును, అయ్యో నా జీవితము, నా శరీరము, నా ఆత్మ అతి అపవిత్రత అయిపోతుంది అని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆ పాపము నుంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. ఆ పాపము నుంచి పారిపోయాడు.